హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బ్రహ్మముడి 4వ భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. కారులో ఫంక్షన్కి బయలుదేరారు శామ్, రాజీ ఆంటీ, మను. ఎప్పుడు ముందు సీట్లో కూర్చుని రాజీ ఆంటీ వెనక కూర్చుంది. మను వెనక కూర్చుని పోతుంటే శామ్, ఓ మేడమ్స్, ఇద్దరు వెనక కూర్చుంటే నేనేమైనా డ్రైవర్నా అన్నాడు. అలా అనేసరికి మను కామ్గా ముందు సీట్లో కూర్చుంటుంది. మను వచ్చి కూర్చోవాలి అని రాజీ ఆంటీ వెనక కూర్చుంటుంది. మను కూర్చునేసరికి చిన్నగా నవ్వడం శామ్ ఫ్రంట్ మిర్రర్లో నుండి చూసి కార్ స్టార్ట్ చేస్తాడు. ఆంటీ, పవి రాదా ఫంక్షన్కి అంది. లేదురా, తను జాయిన్ అవుతుందిలే, డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వస్తుందిలే అంది. ఫంక్షన్కి వచ్చాక రాజీ ఆంటీ మనుని వాళ్ళ ఫ్రెండ్స్ పరిచయం చేస్తుంది. కొందరు మను గురించి తెలిసి రాజీ ఆంటీతో, శామ్కి ఇలాంటి పిల్లని సెలెక్ట్ చేశావు అని అంటే, ఆ పిల్లని చూస్తే లక్షణంగా ఉంది, తప్పకుండా తను తప్పు చేసి ఉండదు, నీ కాబోయే కోడలు చాలా బాగుంది అని కొందరు మాట్లాడారు. దీపా ఆంటీ వాళ్ళ అమ్మాయి రూప శామ్తో, హాయ్ శామ్, ఏంటి ఎవరో అమ్మా నాన్న లేని పిల్లను హంతకురాన్ని పెళ్లి చేసుకున్నావంట, సమాజ సేవనా అంది. రూప, మీ అమ్మకైతే బుద్ధి లేదు, నీకు కూడా లేదా? తన అమ్మా నాన్నని ఎవరో చంపేశారు, తను పోరాడుతూ ఉంది, తను ఏ తప్పు చేయలేదు, ఎవరో తన్ని ఇరికించారు, తనని ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నోళ్ళు రేపు తను తప్పు చేయలేదు అని అందరినీ కాపాడటానికి వాళ్ళ అమ్మా నాన్నను కూడా కోల్పోయింది అని తెలిసిన రోజు మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? ఓహో, నోరు ఉంది కదా అని ఇలా ఏం తెలియకుండా అవతల వాళ్ళ మీద నోరు పారేసుకుంటున్నారు నువ్వు మీ అమ్మ. థ్యాంక్ గాడ్, నిన్ను చేసుకునే కర్మ నాకు పట్టలేదు. పాపం, నిన్ను చేసుకునేవాడు ఇలాగే వాగేవే అనుకో, పెళ్ళైన 4వ రోజే నిన్ను మీ ఇంటికి పంపించేస్తాడు. ఇప్పుడైనా కాస్త లోకి నేర్చుకో, పో ఇక్కడి నుండి అన్నాడు. రూప కోపంగా వెళ్ళిపోతుంది. ఇదంతా దూరం నుండి విన్న మను సైలెంట్ గా పక్కకు వెళ్ళిపోతుంది. అవి వచ్చి, హాయ్ మను, వావ్, నా డ్రెస్ నీకు సూపర్ గా ఫిట్ అయింది అంది. అంతా ఓకే పవి, కానీ బ్లౌజ్ కి జిప్పు పెట్టావు కదా, అదే కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు అంది. అహే, ఏం కాదులే, నువ్వు ఫ్రీగా ఉండు అని అంది. ఇంతలో శామ్, రాజీ ఆంటీ అక్కడికి వస్తారు. రాజీ ఆంటీ మను పక్కనే కూర్చుని ఉంటుంది. మనుని, ఏంటమ్మా అలా ఉన్నావు, ఎవరేమైనా అన్నారా అంది. ఆంటీ, నేను రాను అంటే తీసుకుని వచ్చారు, చూడండి ఇక్కడ అందరూ శామ్ సార్ని మిమ్మల్ని నా వల్ల చులకనగా మాట్లాడుతున్నారు అంది. లోకులు కాకులురా, నువ్వు తప్పు చేయనప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు, నిజం తెలిసిన రోజు వాళ్ళ నోర్లు మూతలు పడతాయిలే, నీకు కొంచెం చేంజ్ ఉంటుంది అని తీసుకుని వస్తే నువ్వేమో డల్గా అయిపోయావు, ఫ్రీగా ఉండు సరేనా, ఎవరేమైనా అంటే నాకు చెప్పు, నేను చూసుకుంటా అంది. ఇంతలో మ్యూజిక్ స్టార్ట్ చేసి స్టేజ్ మీద అందరూ డాన్సులు వేస్తూ ఉంటారు. అవి శామ్ కొలీగ్ సాహిత్తో రూప తన కాబోయేవాడితో చేస్తూ ఉంటే దీపా ఆంటీ వచ్చి, ఏంటి రాజీ, మీ కొడుకు కోడలు బుద్ధావతారాల్లాగా ఉన్నారు, నా అల్లుడు నా బిడ్డ చూడు ఎంత రొమాంటిక్ గా డాన్స్ వేస్తున్నారో, నీకు నీ కొడుకు తగ్గ పిల్లే దొరికింది, నా బిడ్డని నీ కొడుక్కి ఇస్తే పాపం ఏ అచ్చడా ముచ్చట లేకుండా పోయేది అని అంటూ ఉంటే శామ్ కోపంతో పిడికిలు బిగిస్తాడు. రాజీ ఆంటీ శామ్ చేతిని గట్టిగా పట్టుకొని, అదేం లేదు దీపా, నా కొడుకు కోడలు సూపర్ గా ఉంటారు, మళ్ళీ వీళ్ళు స్టేజీ మీదకి వచ్చి డాన్స్ చేస్తే అందరూ మీ బిడ్డ అల్లుడిని వదిలేసి మా వాళ్ళని చూస్తారు అని నేనే వెళ్ళొద్దు అని చెప్పాను అని చెప్పింది రాజీ ఆంటీ నవ్వుతూ. దీపా ఆంటీ, అంతగా ఏముందనో ఈవిడ గారులో చూడటానికి అంది. నీకు చూడాలి అని ఉంటే చెప్పు, ఇప్పుడే పంపుతా స్టేజీ మీదకి, మళ్ళీ నువ్వు నా దగ్గర నా కొడుకు కోడలకి దక్కాలి అటెన్షన్ అని ఫీల్ అవుతావు అని వద్దన్నా, ఇప్పుడు చూడు వాళ్ళిద్దరు డాన్స్ చేస్తే అంది. చూద్దాం దీపా ఆంటీ అని పవి వస్తుంది. హా చూద్దాంలే అని దీపా ఆంటీ అనగానే రాజీ ఆంటీ కళ్ళతో శామ్కి సైగ చేస్తుంది. శామ్కి కోపం వచ్చినా వాళ్ళ అమ్మ కోసం మను దగ్గరికి వెళ్ళి చెయ్యి అందిస్తాడు. మను శామ్ని చూసి శామ్కి తన చెయ్యి అందిస్తుంది. ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్తారు. దీపా ఆంటీ స్టేజ్ మీదకి వెళ్ళి, ఇక్కడ డాన్స్ ప్రోగ్రాం కంటే డాన్స్ పోటీ చెయ్యాలి అనుకుంటున్నాను, పోటీలో ఇంకెవరైనా ఫెయిర్ పాల్గొనాలి అనుకుంటే రావచ్చు స్టేజీ మీదకి అనగానే ఇంకో ఇద్దరు ఫెయిర్ కూడా వస్తారు. చూడండి, ఎవరు రొమాంటిక్ గా డాన్స్ చేస్తారో వాళ్లే ఇవాల్టి రొమాంటిక్ కపుల్ ఆఫ్ ది డే, వాళ్ళకి నా లక్ష్మీహారం కూడా ప్రజెంట్ చేస్తా,
ఈ ప్రోగ్రాంకి జడ్జిగా ఎవరైనా ముగ్గురు రండి అనగానే అక్కడ ఉన్న గెస్టులలో ముగ్గురు వస్తారు. మను చేతికి ఒకటే చెమట పట్టేస్తుంది. శామ్ కళ్ళతోనే ఏం కాదు, నువ్వు కాలేజీలో ఎవరినైనా క్లోజ్ ఫ్రెండ్స్తో డాన్స్ చేసి ఉంటావు కదా, అది కూడా అలాగే అనుకో, ఓకేనా, కంగారు పడకు అన్నాడు. శామ్ సార్ నాకు డాన్స్ సరిగ్గా రాదు అంది. పర్లేదు నేను ఉన్నాను కదా అన్నాడు. ఇంతలో మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. అందరూ స్టార్ట్ చేశారు. శామ్ మను స్టార్టింగ్ లో కొంచెం తడబడినా మను శామ్ తన వల్ల ఓడిపోవడం ఇష్టం లేక కొంచెం క్లోజ్ గానే డాన్స్ చేస్తూ ఉంది. అలా శామ్ కళ్ళలోకి చూస్తూ డాన్స్ చేస్తున్న మనుకి చుట్టూ ఏమీ కనిపించట్లేదు. వారిద్దరి మధ్య దూరం కొంచెం కొంచెంగా కరిగిపోసాగింది. వాళ్ళ డాన్స్ చూస్తున్న రాజీ ఆంటీ పవితో వీళ్ళని నటించమంటే జీవిత చేస్తున్నారు ఏంటి పవి అని అంది. ఆంటీ శామ్ అన్నకు మనుకి మధ్య కుచుకుచు హోగయా అనుకుంటా అని పక్కనవుతుంది. ఆంటీ చూడటానికి కూడా చాలా బాగున్నారు కదా ఇద్దరు అంది. మనం అనుకుంటే సరిపోదు, శామ్ మను కూడా అనుకోవాలి అంది. వాళ్ళని చూడండి ఆంటీ, ఇంచ్ గ్యాప్ కూడా లేకుండా ఇద్దరికి వాళ్ళు మనం ఉన్నామని కూడా మర్చిపోయారు అనుకుంటా అని కన్ను కొడుతుంది. శామ్ కళ్ళల్లోకి చూస్తున్న మను మనసులో, సార్ మీరు నా లైఫ్ లోకి ఎందుకు వచ్చారు? నాన్న ఎవరికి మాట ఇచ్చారో తెలియదు, ఆంటీ మాట కాపాడటానికి ఇంకా ఎన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి నేను అనుకుంది. నా వల్ల మీరు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, అది నాకు అర్థమవుతుంది. మీరు నాకు అండగా ఉన్నారు, నేను మీకు మోయలేని భారమైపోతున్నాను, ఏదో ఒకటి చెయ్యాలి, నేను మీకు ఇంకా ఇబ్బంది కలిగించలేను అనుకుంది. శామ్ కూడా మనసులో, నీ కలవరేకుల్లాంటి కళ్ళల్లో ఎంత అమాయకత్వం దాగి ఉంది మను, నిన్ను ఈ కేసు నుండి బయటపడేయాలి. నువ్వు నన్నుగా ప్రేమించే వరకు మీ నాన్నగారు మాట ఇచ్చిన విషయం నీకు తెలియనివ్వను, కానీ నువ్వు మీ నాన్న మాట కోసం కాదు నన్నుగా ప్రేమిస్తున్నాను అని తెలిసేదాకా నీకు ఈ విషయం చెప్పను. అమ్మని కూడా చెప్పొద్దు అని నేను మాట తీసుకున్నాను. నువ్వు నా దానివే మను, నిన్ను ఖచ్చితంగా నా దాన్ని చేసుకుంటా, ఐ ప్రామిస్, చిన్న కష్టం కూడా రానివ్వను అని అనుకొని డాన్స్ చేస్తున్న మనుతో, మను నీకో విషయం చెప్పాలి అన్నాడు. మను, చెప్పండి సార్, ఇలా డాన్స్ చేయడం ఇబ్బందిగా ఉంది కదా మీకు, పాపం అంది. అలా ఏం కాదు అని ఏదో చెప్పబోయే లోపల పాట అయిపోయింది. మను కూడా థ్యాంక్స్ గాడ్ పాట అయిపోయింది అనుకొని శామ్ చేతిని వదిలి వెళ్తుంటే శామ్ తన చేతిని పట్టుకొని గట్టిగా తన దగ్గరికి లాక్కున్నాడు. ఇది చూసిన అందరూ, పవి, రాజీ ఆంటీ అందరూ షాక్ అయిపోయారు. పవి వావ్ హౌ రొమాంటిక్ అని అంటుంది. మను, శామ్ సార్ ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు అని అనగానే శామ్ ఏం మాట్లాడకు అని తన బ్లౌజ్ కు ఉన్న జిప్ ని వెనక నుండి ఎవరూ చూడకుండా చిన్నగా పైకి లాగేసి మనుకు దూరంగా జరుగుతాడు. మను కూడా కళ్ళతోనే శామ్ కి థ్యాంక్స్ చెప్తుంది. కిందకు వచ్చి పవికి, అందుకే పవి నేను ఇలాంటి జిప్ ఉన్న బ్లౌజ్ వేసుకోను అనేది. శామ్ సార్ చూసి సరిచేశారు, లేకపోతే అందరి ముందు నా పరువు పోయేది అని పవితో చెప్పేసరికి రాజీ ఆంటీ పవి మనుతో ఇప్పుడు ఏం జరగలేదు కదా, రిలాక్స్ అని చెప్పారు. మను మంచినీళ్ల కోసం వెళ్ళి అక్కడ వాళ్లకు జడ్జిగా చేసిన వాళ్లతో నవ్వుతూ మాట్లాడటం దీప చూసి, ఓహో ఈ పిల్ల గెలవడం కోసం జడ్జీలను కూడా బుట్టలో వేసుకుంటున్నది అని, ఈ పిల్ల ఎలాంటిదో అందరికీ తెలియాలి, ఆ రాజీ ఒకటే ఫోజులు కొడుతుంది కదా, ఇప్పుడు చూడు అని వీడియో తీస్తుంది. డాన్స్ ఎవరు బాగా చేశారు, రొమాంటిక్ ఫెయిర్ ఆఫ్ ద డే ఎవరో చెప్పాలి అనుకుంటున్నా అని జడ్జెస్ అనౌన్స్ చేసిన తర్వాత పేరు చూసి దీపా ఆంటీ షాక్ అయింది. ఎందుకంటే విన్నర్గా తన బిడ్డ రూపాను వాళ్ళ అల్లుడిని అనౌన్స్ చేశారు. అసలైతే వాళ్ళు చండాలంగా డాన్స్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళంతా మను శామ్ గెలుస్తారు అనుకుంటే వీళ్ళ పేర్లు చెప్పేసరికి ఏదో ముక్తసరిగా చప్పట్లు కొడతారు. కిందకి వచ్చినప్పుడు జడ్జెస్ తో దీపా ఆంటీ నిజంగా మా రూపా గెలిచిందా అని అడిగింది. లేదమ్మా, ఆ అమ్మాయి మను గెలిచింది, కానీ రూపా గెలిచినట్టు చెప్పమని రిక్వెస్ట్ చేసింది మమ్మల్ని, అందుకే అలా చెప్పాము అన్నారు. ఓహో అలాగా అని రాజీని కలవడానికి వెళ్ళింది దీప. రాజీ భోజనం చేస్తూ శామ్తో, ఏంట్రా అంత క్లోజ్ గా డాన్స్ చేశారు, ఏం జరుగుతుంది మీ మధ్య అంది. రాజీ డార్లింగ్, నాకు మను అంటే ఇష్టం, ఐ లవ్ హర్, ఐ వాంట్ టు మ్యారీ హర్, నాకు తన జీవితాంతం కావాలి అన్నాడు. మరి మను అని అంది.
ఏమో అమ్మా, నాకు తను ఏదో నువ్వు నన్ను సేవ్ చేయడానికి మీడియాలో చెప్పిన మాట కోసం యాక్ట్ చేస్తుంది, తను వాళ్ళ నాన్నగారి మాట కోసం ఆలోచిస్తుంది అన్నాడు. వాళ్ళ నాన్న మాట ఇచ్చింది మనకే కదా, చెప్దాం ఆ విషయం అంది. వద్దమ్మా, తను నన్నుగా ప్రేమించాలి, తను ప్రేమించిన వాడే వాళ్ళ నాన్న సెలక్షన్ అని తనకు తెలిసే రోజు తను ఆనందం చూడాలి. అందుకే వాళ్ళ నాన్న కోసం నన్ను పెళ్లి చేసుకోకూడదు, నన్నుగా ప్రేమించాక ఈ విషయం చెప్తా అన్నాడు. అరే అవన్నీ ఎందుకు, నేను చెప్తా, వాళ్ళ నాన్న మాట ఇచ్చింది నాకే అని అంది. అమ్మా నా మీద ఒట్టు, నువ్వు ఇప్పుడే ఏమి చెప్పకు, తను నా ప్రేమని ఫీల్ అవ్వాలి కదా, మాట కోసం కాదు, ఇష్టంగా పెళ్లి చేసుకోవాలి, నాకు ఈ ఫీలింగ్ బాగుందమ్మా, కొన్ని రోజులు ఎంజాయ్ చేయని అన్నాడు. మరి ప్రపోజ్ చేశావా అంది. లేదు, చేస్తా అన్నాడు. ఏమోరా నువ్వు నీ వేషాలు నాకు అస్సలు అర్థం కావు అంది. ఇంతలో దీప రాజీ దగ్గరికి వచ్చి, రాజీ నీకు బంగారం లాంటి కోడలు దొరికింది అని జరిగిందంతా చెప్పి, శామ్ నువ్వు చాలా అదృష్టవంతుడివిరా, మనుని దూరం చేసుకోకు అని చెప్పి మను అక్కడికి రాగానే, మను నాకు నువ్వు బిడ్డలాంటి దానివే అమ్మా అని నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఫంక్షన్ అయిపోయాక మనుకి చీర పెట్టి హక్ చేసుకొని అప్పుడప్పుడు ఇంటికి రమ్మని చెప్పి పంపిస్తుంది దీప. దీపాను చూసి రాజీ కూడా సంతోషిస్తుంది. కారులో ఇంటికి బయలుదేరారు పవి, శామ్, మను, రాజీ ఆంటీ. పవిని డ్రాప్ చేసి ఇంటికి బయలుదేరతారు. శామ్ మనుతో, మను గెలిచింది మనమైతే వాళ్ళని గెలిచినట్లు ఎందుకు అనౌన్స్ చేయమన్నావు, ఆ దీపా ఆంటీ ఎన్ని మాటలంది, నువ్వేమో వాళ్ళకి హెల్ప్ చేస్తావన్నాడు. శామ్ సార్ అది వాళ్ళ ఫంక్షన్, ఏదో దీపా ఆంటీ పంతంతో అలా చేసింది, కానీ రూపా ఓడిపోతే వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అంతా స్పాయిల్ అయిపోతుంది. లైఫ్లో పెళ్లి అనేది పెద్ద పండగ, జీవితంలో ఒక్కసారే వస్తుంది, ఆ మెమోరీస్ గుర్తుండిపోతాయి, వాళ్ళ మెమోరీస్ ని మనం మిస్ చేయకూడదు అని. అయినా గెలుపు ఓటమి ఇవ్వని యాక్సెప్ట్ చేసేదాన్ని, ఓటమి నాకు కొత్త కాదు, కానీ పాపం రూపా హర్ట్ అవుతుంది, అందుకే అలా చేశాను, జడ్జిస్తో మాట్లాడి రూపా పేరు అనౌన్స్ చేయమన్నాను అంది. మరి నువ్వు ఓడిపోతే ఓడిపోయావు, నన్ను కూడా ఓడగొట్టావు కదా తల్లి అని పక్క తిప్పుకున్నాడు. మను బాధపడుతుంది. హే జోక్గా అన్నా, నేను చాలా లైట్ గా తీసుకున్నాను, గుడ్ జాబ్ మను అన్నాడు. మను సిగ్గుపడుతూ నవ్వుతుంది. మను రేపు రోషన్ ల్యాబ్కి వెళ్ళడానికి మనకు పర్మిషన్ వచ్చింది, నేను 12:30కి నిన్ను తీసుకుని వెళ్తాను, రెడీగా ఉండు, ఏమేం జరిగాయో అవన్నీ ఏమైనా డౌట్స్ ఉంటే అన్నీ క్లారిటీగా తెలుసుకుందాం, అక్కడ మనకు ఒక ప్రొఫెసర్ని కూడా అరేంజ్ చేశారు అన్నాడు. అవును, నువ్వు నాకు ఇచ్చిన కవర్ ఎక్కడుంది అన్నాడు. ఏమో సార్ మీకు తెలియాలి అంది. అది నేను లాకర్లో పెట్టాను, మార్నింగ్ గుర్తు చెయ్యి, అది కూడా తీసుకుని వెళ్దామన్నాడు. ఓకే సార్ అంటుంది. ఇంటికి వచ్చేసరికి 2 అయిపోతుంది. రాజీ ఆంటీ అలసిపోయి పడుకుంటారు, కానీ మనుకి శామ్కి మాత్రం నిద్రే పట్టదు. శామ్కి మను ఏం చేస్తుందో అని చూడాలి అనిపిస్తుంది. రాజీ ఆంటీ రూమ్ లో పడుకుంది కదా, అమ్మ ఏమనుకుంటుందో అనుకొని లేచి చిన్నగా రాజీ ఆంటీ రూమ్ దగ్గరికి వస్తాడు. డోర్ తెరిచి ఉండటం వల్ల శామ్ చిన్నగా లోపలికి వస్తాడు. మను శామ్ను చూసి నిద్రపోయినట్లు నటిస్తుంది. మనుకి రాజీ ఆంటీకి దుప్పటి కప్పి మను తల మీద చేయి వేసి నిమిరి రెడ్ లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు. మను కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని మనసులో, నాన్న నేను శామ్ సార్కి దగ్గరైపోతున్నాను, ఈ మాట నిలబెట్టలేనా నాన్న, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, నా మనసు శామ్ సార్ను చూసిన ప్రతిసారి గతి తప్పుతుంది, ఇది తప్పో ఒప్పో నాకు తెలియటం లేదు, నాన్న మీరు నన్ను చూస్తున్నారు కదా పైనుండి, ఏదో ఒక మార్గం చెప్పండి, ఇంత మంచి మనుషులకు నా వల్ల ఏ అపాయం రాకూడదు, నాన్న మీరు ఉంటే ఎంత బాగుండేదో, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. నీళ్లు తాగడానికి లేచిన రాజీకి మను కళ్ళల్లో నీళ్లు చూసి బాధగా అనిపిస్తుంది. మను కళ్ళల్లో నీళ్లను తుడిచి నుడి మీద ముద్దు పెట్టి మను చేతిని పట్టుకొని అలాగే పడుకుంటుంది. పొద్దున్న 5:30కి రాజీ ఆంటీ ఛాతీలో నొప్పిగా అనిపించడంతో అమ్మా అని మొలుగుతూ ఉంటే మను శామ్ సార్ అని అరిచి అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకుని వెళ్లారు. అంబులెన్స్ లో రాజీ ఆంటీని హాస్పిటల్లో తీసుకుని వెళ్ళిన శామ్ మను అక్కడ డ్యూటీ డాక్టర్ ఎవరు అని నర్సుని అడిగి తొందరగా పేషెంట్ అటెండ్ చేసుకోమని ఎమర్జెన్సీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది.
నర్స్ సరిగ్గా సమాధానం ఇవ్వకపోయేసరికి దానికి తోడు డ్యూటీ డాక్టర్ లేకపోవడం వల్ల రాజేశ్వరి పరిస్థితి ఇంకా డేంజర్ అయిపోయేటట్లుంది అని శామ్ హాస్పిటల్లో వాళ్ళ మీద ఫైర్ అయ్యేలోపు మను నర్స్ మీద పిచ్చి కోపం చూపిస్తుంది. మీరు మనుషుల రాక్షసులా? ఒక గౌరవమైన వృత్తిలో ఉండి ఎమర్జెన్సీ అంటే అటెండ్ అవ్వరా? నేను ఒక డాక్టర్ని అండ్ ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. మాకే మీరు సమాధానం చెప్పకుండా ఉంటే మిగిలిన వారికి ఎంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నారో చూస్తాను. మా ఆంటీకి ఏమైనా అయితే మీ అంత చూస్తాను అని అనగానే వేరే నర్స్, సారీ మేడం, ప్లీజ్ మీరు రిలాక్స్ అవ్వండి. డ్యూటీ డాక్టర్ అవుట్ ఆఫ్ స్టేషన్ అంట మేడం, ఏదో తెలియక మాట్లాడింది. మీకు మేమేమైనా హెల్ప్ కావాలి అంటే చేస్తాం అని అనగానే మను ఒక ఇంజెక్షన్ రాసి ఇమిడియట్ గా తీసుకుని రమ్మని చెప్పి నర్స్ చేత ఆ ఇంజెక్షన్ తెప్పిస్తుంది. వాళ్ళ హాస్పిటల్ మెడికల్ హాల్లో రాజీ ఆంటీకి ఇంజెక్షన్ ఇస్తుంది. తర్వాత పవిక్ కాల్ చేసి తను చదువుతున్న కాలేజీలోని హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుంది. అవి వాళ్ళ కాలేజీ హాస్పిటల్ కి దూరం కావడం వల్ల ఈ హాస్పిటల్ కి తీసుకుని వచ్చారు శామ్. కానీ ట్రీట్మెంట్ అందకపోయేసరికి మళ్ళీ అక్కడికే షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడికి అంబులెన్స్ లోకి తీసుకుని వెళ్తూ శామ్, మను అమ్మకు ఏం ఇంజెక్షన్ ఇచ్చావన్నాడు. అది ఆంటీ కండిషన్ క్రిటికల్ గా కనిపించింది, అందుకే కొంచెం టైం వరకు ఆ ఇంజెక్షన్ ఆంటీని సేఫ్ గా ఉంచుతుంది. శామ్ సార్, మీరు కంగారు పడకండి, ఆంటీకి ఏం కాదు అని పవి చదివే కాలేజీ హాస్పిటల్లో రాజీ ఆంటీని అడ్మిట్ చేస్తారు. అప్పటికే వీరయ్య పవి అక్కడికి వచ్చి ఉంటారు. పవి వాళ్ళ కాలేజీ కావడం వల్ల డాక్టర్స్ అందరూ పరిచయం కావడంతో ఇమిడియట్ గా అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మను ఇంతకు ముందు ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల ఆమెకు కొంచెం పెయిన్ తగ్గింది అని, లేకపోతే ఆమె కండిషన్ క్రిటికల్ గా అయిపోయేది అని రాజీ ఆంటీని చూసిన డాక్టర్ చెప్పడంతో శామ్ మనసులోనే మనుకి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. అండ్ ఆమెకు హార్ట్ లో బ్లాక్స్ ఉన్నాయి అనుకుంటున్నాము అని యాంజియోగ్రామ్ చేసి బైపాస్ ఆపరేషన్ అవసరమైతే చెయ్యాలి అని డాక్టర్ చెప్పడంతో శామ్ కొంచెం డల్ అయిపోయాడు. ఇదంతా మను గమనించి, డాక్టర్ ఏమున్నా నాకు చెప్పండి, నేను శామ్ సార్కి చెప్తాను అని డాక్టర్ వెంబడి రాజీ ఆంటీ గురించి డిస్కస్ చేస్తూ వెళ్తుంది మను. బెడ్ మీద రాజీ ఆంటీని చూసిన శామ్ ఆంటీ చేయిని చేతిలోకి తీసుకొని బాధపడుతూ ఉంటాడు. రూమ్ బయట ఉన్న మను, శామ్ సార్, ఆంటీకి ఏమీ కాదు, షీ విల్ బి ఫైన్. అండ్ ఈరోజు మనం రోషన్ ల్యాబ్కి వెళ్ళడం కుదరదేమో, ఐజీ అంకుల్తో మాట్లాడి మళ్ళీ వెళ్దామా అంది. లేదు మను, మనం వెళ్ళాలా, అమ్మ దగ్గర పవి ఉంటుంది, వీరయ్య కూడా ఇక్కడే ఉంటారు. థ్యాంక్స్ మను, నువ్వు లేకపోతే అమ్మకు చాలా సీరియస్ అయిపోయేది అన్నాడు. అయ్యో అది నా ప్రొఫెషన్ సార్, థ్యాంక్స్ ఎందుకు? అండ్ ఆంటీకి స్ట్రోక్ రావడం ఇదే మొదటిసారా అని అంది. అవును మను అన్నాడు. లేదు అన్నయ్య, ఆంటీకి స్ట్రోక్ రావటం ఇది రెండోసారి అని అంది పవి. వాట్ పవి, మరి నాకు చెప్పలేదు ఎందుకు అన్నాడు. అన్నయ్య, ఆంటీ మీకు చెప్పొద్దు అన్నారు, ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. ఫస్ట్ టైం మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది, ఈ హాస్పిటల్లోనే ఆంటీ ట్రీట్మెంట్ తీసుకున్నారు అని అంది. పవి, ఇది చిన్న విషయం కాదు, నువ్వు ముందే శామ్ సార్ చెప్పాల్సింది కదా. చూడిప్పుడు, సరే ఆంటీ రిపోర్ట్స్ అన్నీ నువ్వు తీసుకొనిరా, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాను అంది. ఓకే మను అని పవి ఆంటీ రిపోర్ట్లన్నీ తీసుకుని వస్తుంది. డాక్టర్స్ చెక్ చేసి ఆపరేషన్ చేయాలి అని చెప్తారు. మను శామ్కి ఆపరేషన్ సంగతి చెప్తుంది. హాస్పిటల్లో ఆపరేషన్ ఏర్పాట్లు చూడమని చెప్పి శామ్, మను, పవిని, వీరయ్యను అక్కడే ఉంచి రోషన్ ల్యాబ్కి వెళ్తారు. అక్కడ రావాల్సిన ప్రొఫెసర్ రాకపోవడంతో శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజ్ అండ్ మను కూడా వాళ్ళు రీసెర్చ్ చేసిన నోట్స్ అన్నీ తీసుకొని అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి కలెక్ట్ చేసిన అన్ని ఎవిడెన్స్ ని శామ్ లాకర్ లో పెట్టి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు. మను కూడా ఫ్రెష్ అయ్యి శామ్ కోసం టీ ప్రిపేర్ చేసి లంచ్ అరేంజ్మెంట్స్ అన్ని చూస్తుంది. శామ్ టీ తాగకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. మను, శామ్ సార్ ఏమైంది, టీ బాగోలేదా అంది. ఏం లేదు మను, నాకేమీ వద్దు, నాకేం తినాలి అనిపించట్లేదు, తాగాలి అనిపించట్లేదు అన్నాడు. అలా అంటే ఎలా సార్, మీరింత డల్ అయిపోతే ఆంటీకి ఎవరి ధైర్యం చెప్తారు అంది. నాకు ఉంది అమ్మ ఒక్కతే మను అని శామ్ డల్గా అయిపోయేసరికి మను శామ్ భుజం మీద చేయి వేసి ఏం కాదు సార్ అని చెప్పగానే శామ్ మనుని హగ్ చేసుకొని ఏడుస్తూ బాధపడతాడు. టీ తాగండి సార్, కొంచెం రిలాక్స్గా ఉంటుంది ప్లీజ్ అంది.
అని టీ తాగి లంచ్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. పవి అప్పటికే అన్ని రిపోర్ట్స్ తెప్పిస్తుంది. అండ్ రాజీ ఆంటీకి మెలకు కూడా వస్తుంది. ఆంటీ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంది పెయిన్ అంది. బాగుంది మను. పవి నువ్వు కొంచెం బయటికి వెళ్ళు, నేను మనుతో మాట్లాడాలి అని రాజీ ఆంటీ మనుతో చాలాసేపు మాట్లాడుతుంది. శామ్ ఆపరేషన్కి అమౌంట్ కట్టి వస్తాడు. రాజీ ఆంటీ దగ్గరికి వచ్చేసరికి మనుతో రాజీ ఆంటీ మాట్లాడటం చూసిన శామ్ పవిని, ఏంటి మనుతో అమ్మ ఏం మాట్లాడుతుంది అన్నాడు. ఏమో అన్నయ్య, నాకు తెలీదు, నన్ను బయటికి పంపి మాట్లాడుతుంది రాజీ ఆంటీ, చాలాసేపు అయింది అంది. అవునా అని డోర్ తీసుకుని లోపలికి వెళ్తున్న శామ్కి మను మాటలు వినిపిస్తాయి. ఆంటీ మీరు కంగారు పడకండి, నాకు చెప్పారు కదా, కొంచెం టైం ఇవ్వండి, మీరు చెప్పినట్లు జరుగుతుంది అని శామ్ రావడంతో ఆపేస్తుంది. శామ్ని చూడకుండా ఫేస్ డల్గా పెట్టుకొని రూమ్ బయటకు వచ్చేసింది. అక్కడి నుండి హాస్పిటల్ బయట ఉన్న చిన్న గుడి దగ్గర కూర్చొని దేవుణ్ణి చూస్తున్న మను దగ్గరికి పవి వచ్చింది. అసలు సంగతి ఏంటో కనుక్కోమని పవిని శామ్ పంపుతాడు. మను ఏంటి ఇక్కడెందుకు కూర్చున్నావు అంది. ఏం లేదు, ఎందుకో ఇక్కడికి రావాలి అనిపించింది, అందుకే ఇక్కడ కూర్చున్నా అంది. మను ఆంటీ కండిషన్ సీరియస్ గా ఉందా, డాక్టర్ ఏమన్నారు అంది. పవి నువ్వు డాక్టర్ చదువుతున్న అమ్మాయివి, ఆంటీ విషయం ముందే శామ్ సార్ చెప్పకుండా ఎందుకు డిలే చేశావంది. చెప్పా కదా మను, ఆంటీ చెప్పొద్దు అన్నారు అని శామ్ సార్ బెంగపడతారు అని ఆమె బాధ. అన్నయ్య కూడా ఎవ్వరు లేరు కదా, ఆంటీకి ఏమైనా జరిగితే అన్నయ్య ఒంటరిగా మిగిలిపోతారు అని, అందుకే నేను ఆంటీ విషయం చెప్పలేకపోయాను. చెకప్ రెగ్యులర్ గా చేపించాను, మెడిసిన్స్ కూడా వాడారు ఆంటీ. అసలు ఏమైంది మను అంది. ఆంటీ స్టేజ్ క్రిటికల్ గానే ఉంది, ఆపరేషన్ అయినా కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్తున్నారు. షుగర్ ఉంది కదా, సో ఆమె కిడ్నీ కూడా ఎనస్థేషియాకి రెస్పాండ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తూ ఉన్నారు. క్రియాటిన్ లెవెల్ కూడా చాలా ఉంది, నాకేం అర్థం కావడం లేదు, అందుకే ఇక్కడ కూర్చున్నాను. శామ్ సార్ ఎక్కడా అంది. ఆంటీ ఏం మాట్లాడారు అంది. చెప్తాను కానీ శామ్ సార్ ఎక్కడా అంది. పిలుచుకొని వస్తాను అని కాసేపటికి శామ్ మను దగ్గరికి వస్తాడు. మను ఏంటి అమ్మకు సీరియస్ గా ఉందా అన్నాడు. అవును సార్, లాస్ట్ స్టేజ్ అనే చెప్పాలి, మన లక్ ఆంటీ బ్రతికితే అంది. శామ్ బాధపడుతూ ఉంటాడు. సార్ మీకో విషయం చెప్పాలి, ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంది. ఏంటి అంటాడు. మనం పెళ్లి చేసుకుందాం సార్ అంటుంది. వాట్ మను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. అవును సార్, ఆలోచించే మాట్లాడుతున్నాను, ఆంటీ నన్ను పిలిచారు, మీ పెళ్లి చూడకుండానే చనిపోతానేమో అని బాధపడ్డారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగారు, ఇదే ఆమె చివరి కోరిక అని బాధపడుతుంది. శామ్ మను నీకు ఇష్టం ఉండాలి కదా, అమ్మ అనుకుంటే సరిపోదు కదా అన్నాడు. సార్ ఇష్టాల గురించి ఆలోచించే టైం లేదు కదా సార్, ఆంటీ స్టేజ్ క్రిటికల్, మనం ఆలోచించే టైం కూడా లేదు, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు శామ్ సార్, కానీ ఏం జరిగినా నన్ను దేవుడు కాపాడతాడు అనే నమ్మకం ఉంది, అందుకే చెప్తున్నాను మనం పెళ్లి చేసుకుందామంది. మరి మీ నాన్నగారి మాట అన్నాడు. నాన్న చనిపోయినా ఆయన మాటను నేను దాటలేను సార్, కానీ మనసులో నాన్న ఒకవేళ ఈ సిచ్యుయేషన్లో ఉంటే ఏం చేస్తారో అదే చేస్తున్నాను, నా కోసం ఆంటీ చాలా చేశారు, కనీసం ఈ విధంగానైనా నన్ను రుణం తీర్చుకొనివ్వండి అంది. శామ్ మనసులో మను నువ్వు ఇష్టంగా ఒప్పుకుంటే ఓకే, కానీ అమ్మ కోసం రుణం తీర్చుకోవడం కోసం అంటే నాకు వద్దు మను అని అనుకొని, మను నాకు ఇష్టం లేదు ఇప్పుడు పెళ్లి అన్నాడు. మను శామ్ సార్ మీకు కానీ నాకు కానీ ఈ పెళ్లి ఇష్టంతో సంబంధం లేదు, ఈ పెళ్లి ఇష్టంతో సంబంధించిన విషయమే కాదు, ఆంటీకి ఇప్పుడు మీరు వెళ్ళి నాకు కానీ మనుకు కానీ ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పగలరా అంది. శామ్ సైలెంట్ అయిపోతాడు. చెప్పలేరు కదా, మరి మనం ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించే టైం కూడా లేదు. చూడండి శామ్ సార్, మీకు అమ్మ కావాలి కదా, నేను ఈ పెళ్లికి రెడీ, సాయంత్రం వరకు టైం ఉంది, మీకు కూడా ఇష్టమైతే దండలు మంగళసూత్రం తీసుకొని రండి, నేను ఇంతకు మించి మీకేం చెప్పగలను, మీరు అన్నీ తెలిసిన వారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శామ్ అక్కడే, అమ్మా ఏంటి నువ్వు మనుకి ఇష్టం లేకుండా తనతో నాకు పెళ్లి చేస్తే ఎలా హ్యాపీగా ఉంటాం, అమ్మా ఏం చేశాం అసలు, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అనుకుంటూ ఉంటే సిస్టర్ వచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోతుంది. డాక్టర్ క్యాబిన్ లో మను ఏదో మాట్లాడుతూ ఉంది. శామ్ అప్పుడే లోపలికి వస్తాడు.
శామ్ సార్, ఆంటీకి ఆపరేషన్ చేయడానికి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయాయి, మీరు ఇక్కడ సైన్ చేయండి అని అనగానే శామ్ డల్ అయిపోతాడు. మను శామ్ భుజం మీద చేయి వేసి సైన్ చేయమని సైగ చేస్తుంది. శామ్ సైన్ చేసి మనుతో పాటు బయటికి వస్తాడు. మను రాజీ ఆంటీ దగ్గరికి వెళ్ళబోతుంటే మను అని పిలిచి, నాకు ఈ పెళ్లి ఓకే కానీ అని అన్నాడు. కానీ చెప్పండి అంది. నీకు ఇష్టం లేని పెళ్లి నీకు కష్టంగా అనిపించట్లేదా అన్నాడు. సార్, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. చాలా కష్టాల్లో ఉన్న నన్ను మీలాంటి మంచి ఇంటికి ఆ దేవుడు చేర్చాడు. ఇప్పుడు ఈ పెళ్లి కూడా ఆ దేవుడే చేపిస్తున్నాడు. నేను నా జీవితాన్ని కాలానికి వదిలేశాను. అది ఆడినట్లు ఆడటం తప్ప నేనేమీ చేయలేను. బట్ ఐ ప్రామిస్, మీకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏ పని చేయను. రండి శామ్ సార్, ఆంటీకి మీకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పండి అంది. మను చెప్పిన సమాధానంకి శామ్ సైలెంట్ అయిపోతాడు. తన వెనకే రాజుని కలవడానికి వెళ్ళాడు. మను, మీరందరూ కొంచెం బయటికి వెళ్ళండి, నేను అమ్మతో మాట్లాడాలి అంటాడు. ఓకే సార్, పవి రా అంది. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు. బాగుంది శామ్, నువ్వు మనుని పెళ్లి చేసుకో శామ్, నా కోసం. ఎందుకంటే నీ పెళ్లి చూడాలి అని, నీకో తోడు ఉండాలి అని నా చివరి కోరికరా అంది. అమ్మా, అలా ఏమీ జరగదు, నీకు ఆపరేషన్ అయిపోతుంది, ఇంటికి కూడా వచ్చేస్తావు, అప్పుడు గ్రాండ్గా మా పెళ్లి చేదు గాని అన్నాడు. ఒకవేళ నేను రాకపోతే అంది. శామ్, చంపేస్తా అలా మాట్లాడావంటే. రాజీ డార్లింగ్, నన్ను నువ్వు విడిచి ఎక్కడికి వెళ్ళలేవన్నాడు. ఏమోరా, ఇప్పుడు నాకు మీ పెళ్లి చూడాలి అని ఉందిరా, నా కోసమైనా నువ్వు మనుని ఇష్టపడుతున్నావు కదా అంది. అమ్మా, నాకు ఇష్టం ఉంటే సరిపోదు, మనుకు కూడా ఇష్టం ఉండాలి అని అన్నాడు. ఏమోరా, నాకు మనుకు కూడా నువ్వంటే ఇష్టం అనిపిస్తుంది, అందుకంత ధైర్యంగా అడిగాను అంది. తను నీ కోసం నన్ను పెళ్లి చేసుకుంటుందమ్మా అన్నాడు. ఏమోరా, పెళ్లి తర్వాత నిన్ను ప్రేమించొచ్చు కదా, మీ పెళ్లి వరకు నా ప్రాణం ఉంటుందో పోతుందో తెలియదు, నా కోసం ఒప్పుకోరా అంది. రాజీ డార్లింగ్, ఇష్టం లేని పెళ్లి నిలవదు అన్నాడు. శామ్, మను ఒప్పుకుందిరా అంది. మను ఇష్టంతో కాదు డార్లింగ్, ఏదో నీ కోసం ఒప్పుకుంది అన్నాడు. అదే ఏదోలే, పెళ్లికైతే నేను ఒప్పించాను, నువ్వే తనని నిన్ను ప్రేమించేలా చేసుకోవాలి. నేను తిరిగి వస్తే నా కళ్ళతో మీ సంతోషాన్ని చూడగలను, ఒకవేళ రాకపోయినా పైనుండి మిమ్మల్ని చూస్తూ ఉంటాను. శామ్, నా కోరికను కాదు అనకరా అంది. రాజీ, వినవు కదా, సరే కానీ అన్నాడు. రాజీ చిన్నగా స్మైల్ ఇచ్చి శామ్ని దగ్గరికి రమ్మని శామ్ నుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. రాజీ ఆపరేషన్ కంటే ముందే శామ్ మనుల పెళ్లి జరిగిపోతుంది. రాజీ ఆంటీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు మను చేతిలో శామ్ని పెట్టి, మను, నువ్వు నా కొడుక్కి జీవితాంతం తోడు ఉంటావు కదా అని అడిగేసరికి ఏడుస్తూనే ఉంటాను ఆంటీ అని మను చెప్తుంది. ఆంటీ అని కాదు, అత్తమ్మ అని పిలువు అంది. సరే అత్తమ్మ, మీకేమీ కాదు, ధైర్యంగా ఉండండి, శామ్ సార్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పింది. రాజీ శామ్ చేతిని ముద్దు పెట్టుకొని, మనుని ఏమనుకురా, బాగా చూసుకో అని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి మను శామ్ను చూస్తూ వెళ్ళిపోయింది. 6 గంటల తర్వాత డాక్టర్స్ బయటకు వచ్చి, ఆపరేషన్ అయితే బాగానే జరిగింది, కానీ ఆమెకి 48 అవర్స్ లో స్పృహ వస్తే ఆపరేషన్ సక్సెస్ అయినట్లు. లేకపోతే ఏంటి డాక్టర్ అన్నాడు శామ్ కంగారుగా. లేకపోతే ఆవిడ ఉన్నంత కాలం కోమాలోనే ఉంటారు, తర్వాత ఎప్పుడైనా చనిపోవచ్చు అన్నాడు. శామ్ సైలెంట్ అయిపోయాడు. మను శామ్ భుజం మీద చెయ్యి వేసి, ఏం కాదు, 1,00,000 మందిలో ఒకరికే అవుతుందలా, ఏం కాదులే శామ్ సార్, బీ పాజిటివ్ అని చెప్పి పవీని వీరేని హాస్పిటల్ నుండి పంపి, శామ్ సార్ మీరు కూడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఉంటాను అంది. లేదు మను, నువ్వు డేంజర్లో ఉన్నావు, నిన్నొక్కదాన్నే ఎలా వదిలి వెళ్తాను, ఉంటానిక్కడే అని రాజీ ఆంటీని షిఫ్ట్ చేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాజీ ఆపరేషన్ టెన్షన్లో పడి మనుని గమనించడు. కానీ మను పెళ్లి కోసం చీర కట్టుకుంది. గ్రీన్ కలర్ శారీ విత్ గోల్డ్ జరీ బార్డర్, చిన్న బింది ముఖానికి, చేతికి గాజులు, చిన్న క్లిప్ పెట్టి లూజ్గా వదిలేసిన హెయిర్తో ఎంత ముద్దుగా ఉందో. పాపం చలిగా అనిపించిందో ఏమో, చీర కొంగుని నిండుగా చుట్టుకుంది. హాస్పిటల్ బెంచి మీద గోడకు ఆనుకొని కూర్చుంది. శామ్ని కళ్ళతోనే పక్కన కూర్చోమని సైగ చేసింది. చిన్నగా స్మైల్ ఇచ్చి, ఆంటీ సారీ, అత్తమ్మకు ఏమీ కాదు శామ్ సార్, వర్రీ అవ్వకండి అంది. సరే కానీ ఆంటీని అత్తమ్మ అని పిలిచావు, బాగానే ఉంది, మరి నన్ను శామ్ అని పిలవచ్చు కదా అన్నాడు.
సరే శామ్ సార్ అంది. అదిగో నువ్వు సార్ అంటాం ఆపవా అన్నాడు. అని స్మైల్ ఇస్తుంది. పాపం మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు, ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, పాపం మీకు ఆ మ్యారేజ్ థ్రిల్ లేకుండా పోయింది కదా అని అంది. అలా ఏం లేదు మను, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు చాలా బాధగా ఉంది అన్నాడు. అయినా నేనేం బాధపడలేదులేండి సార్, ఐఆమ్ ఓకే, ఇదంతా డెస్టినీ, మనం ఏం చేయలేము అంది. అవును మను, నీకో తమ్ముడు ఉన్నాడన్నావు కదా, అట్లీస్ట్ తనకైనా చెప్పావా అన్నాడు. చెప్పాను సార్, ఇన్ఫాక్ట్ వాడికి కొంచెం కోపం వచ్చింది, పవీసెల్లో వీడియో కాల్ మాట్లాడాను, వాడు కొంచెం బ్యాడ్ మూడ్లో ఉన్నాడు, బట్ నేను చూసుకుంటానులేండి అంది. అవునా, మళ్ళీ ఇప్పుడు ఒకసారి మాట్లాడి చూడు అన్నాడు. మాట్లాడాలి సార్, బట్ నాకు ఫోన్ లేదు కదా, పవి ఫోన్తో చేసేదాన్ని, నా ఫోన్తో మాట్లాడు అని ఫోన్ ఇస్తాడు శామ్. మను వాళ్ళ తమ్ముడికి కాల్ చేస్తుంది. అరే విశ్వా, ప్లీజ్ రా, సిచ్యుయేషన్ అలా ఉందిరా, మన నాన్న ఏం చెప్పేవారు, మనకి సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మరవకూడదు అని చెప్పేవారు కదా, మరి నాకింత చేసిన ఆంటీ కోసం శాంసాన్ని చేసుకోవడం తప్పు కాదు కదా అంది. విశ్వా, అక్క నువ్వు పెళ్లి చేసుకున్నందుకు కాదు, నీ పెళ్లి చూడలేకపోయాను అని బాధతో ఫోన్ పెట్టేశా, అట్లీస్ట్ వీడియో కాల్లో అయినా చూసేవాడిని కదే అన్నాడు. సారీరా, టెన్షన్లో తట్టలేదురా, నా కోసం ఈ ఒక్కసారి మాఫ్ కర్దే ప్లీజ్ అంది. విశ్వా, సరేలే, కనీసం భావనైనా చూపించు అన్నాడు. వీళ్ళ మాటలు వింటున్న శ్యామ్ చిన్నగా స్మైల్ ఇస్తూ మనో దగ్గర నుండి ఫోన్ తీసుకొని విశ్వాతో చాలాసేపు మాట్లాడతాడు. శ్యామ్ సార్, మీరు చాలా బాగున్నారు, కనీసం ఇప్పుడైనా అక్క సంతోషంగా ఉంటే అంతే చాలు, చాలా కష్టాలు పడింది సార్ అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని, శ్యామ్ సార్ మీకు ఇష్టం ఉందో లేదో ఈ పెళ్లి, కానీ మా అక్క బంగారం, పాపం ఏమీ తెలీదు, దానికి అందరూ కావాలి అనుకుంటుంది, ప్లీజ్ అదేమైనా మిమ్మల్ని హర్ట్ చేస్తే, మీకు కోపం తెప్పిస్తే నాకు కాల్ చేసి నన్ను తిట్టండి, కానీ దాన్ని ఏమనకండి సార్ అన్నాడు. దాన్ని ఒక్కసారి ప్రేమిస్తే జన్మలో దాని చేయి మీరు వదలలేరు, ప్లీజ్ మీ పెళ్లి ఎలా జరిగినా మిగిలిన జీవితం మాత్రం హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాడు సార్ అన్నాడు. శామ్, విశ్వా నువ్వు వర్రీ అవ్వకు, ఇప్పటి నుండి మను నా బాధ్యత అని విశ్వాకు చెప్తుంటే శామ్ను చూస్తూ ఉంటుంది మను. శామ్ మనుని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి విశ్వాక్ బాయ్ చెప్తాడు. మను కాఫీ అని అన్నాడు. సరే దా, అలా క్యాంటీన్కి వెళ్దాం అని ఇద్దరు క్యాంటీన్ నడుచుకుంటూ వెళ్తున్నారు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.